హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ యువర్ ట్రైనర్ జేపీ. సో నేను 100 డేస్ ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. 100 డేస్ ఛాలెంజ్లో నేను యాక్చువల్గా అయితే స్టార్టింగే ఈ వీడియో ఫుల్ వీడియో పెట్టిన తర్వాత నేను ఆ ఛాలెంజ్ని స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకున్నాను. బట్ నాకే ఎందుకు ఫుల్ వీడియో చేసి ఇదంతా చేసే కన్నా ముందు ఒక 10 డేస్ నేను వర్కౌట్ చేసి అసలు యాక్చువల్గా నేను ప్రాపర్గా చేస్తానా చెయ్యనా, 100 డేస్ అని చెప్పి చేసిన తర్వాత అప్పుడు ఈ 10 డేస్ తర్వాత ఒక ఫుల్ వీడియో రిలీజ్ చేద్దామని చెప్పి అనిపించింది. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ నేను నా ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ అనేది 100 డేస్ కోసం నేను పెట్టుకున్నాను. దీంట్లో ఫస్ట్ 10 డేస్ ఒక ఒక ప్రోగ్రామ్, ఫిట్నెస్ ప్రోగ్రామ్, అండ్ తర్వాత 10 డేస్ ఒక ప్రోగ్రామ్, ఇట్లా డిఫరెంట్ నేను అనేది డిజైన్ చేసుకున్నాను. ఇది నేను ఫస్ట్ డే పోస్ట్ చేసినప్పుడు చాలామంది ఇన్స్పైర్ అయినారు, చాలామంది నేను కూడా చేస్తాను అని చెప్పి అనడం జరిగింది. సో వాళ్ళు అడిగిన దాన్ని బట్టి చూస్తే వాళ్ళకు డైట్ కానీ వాళ్ళని గైడ్ చేయడం కానీ అదంతా కూడా నాకు టైం టేబుల్లో నాకు సెట్ అవ్వట్లేదు. సో దానికోసం చాలామంది నేను రిప్లై ఇవ్వలేకపోయాను. సో దాన్ని బట్టి సారీ, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ దాని గురించి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఛాలెంజ్ నా గురించి పెట్టుకున్నాను. 100 డేస్ ఛాలెంజ్ నేను చేస్తానా చేయనా. చాలామంది 75 డేస్ ఛాలెంజ్ పెట్టుకోవడం జరిగింది. 75 డేస్ ఛాలెంజ్ చూసినాము. నేను కూడా గతంలో దీంట్లో వీడియోస్ ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేయండి. 21 డేస్ ఛాలెంజెస్ ఒక 2-3 టైమ్స్ నేను చేసినాను. 21 డేస్ ఛాలెంజ్లో నాకు పెద్ద టాస్క్ అంతా ఎక్కడ అయ్యేది అంటే వర్కౌట్ చేయడం కానీ డైట్ చేయడం కానీ అంతా ఒక పక్కన పెడితే ఈ వీడియో తీయడం, వీడియో ఎడిటింగ్ చేయడం, వీడియో మళ్ళీ పోస్ట్ చేయడం అనేది పెద్ద చాలా ప్రాసెస్తో కూడుకున్నది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో సోషల్ మీడియాలో ఫస్ట్ నేను చాలా ఇన్యాక్టివ్గా ఉంటాను, యాక్టివ్గా ఉండను. చాలా రేర్ కేసెస్. నేను ఏమున్నా కానీ జస్ట్ మెసేజెస్ కోసం చూస్తూ ఉంటాను తప్ప, కానీ మిగతా వీడియోస్ చూడడము, టైం కొంచెం దీన్ని మీద స్పెండ్ చేద్దామని చెప్పి నాకు ఎప్పుడు అంత టైం దొరికినా కానీ వేరే స్పిరిచువల్గా ఏదైనా గ్రో అవ్వడం కోసం ఏదైనా బుక్స్ చదవడం, లేదంటే ఏదైనా ఫిట్నెస్ రిలేటెడ్ బుక్స్ చదవడం, దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. కానీ ఈ వీడియోస్ పైన నేను స్పెండ్ చేసేవాడిని కాదు. సో దాన్ని బట్టి దీంట్లో ఎడిటింగ్ ఇవంతా కూడా నాకు కొద్దిగా చాలా టఫ్ టాస్క్ అది. సో కాబట్టి ఇప్పుడు ఈ 100 డేస్ ఛాలెంజ్లో ఏంటి అంటే నా యూట్యూబ్ ఛానల్ జేఎస్ ఫిట్నెస్ జోన్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో చాలా 2017లో యాక్చువల్గా ఈ వీడియోస్ నేను పెట్టడం స్టార్ట్ చేసిన. అప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసి తెలుగులో చాలా రేర్, చాలా తక్కువ ఉన్నారు 2017లో. సో అప్పుడు నేను వీడియోస్ అప్పటి నుండి పోస్ట్ చేస్తూ జస్ట్ టైంపాస్కి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండేది. తర్వాత రానున్న రోజులలో కొంచెం ప్రొఫెషనల్గా స్టార్ట్ చేయడం, తర్వాత కొంచెం బిల్డ్ చేసుకుంటూ వెళ్ళడం, మధ్యలో మళ్ళీ ఆపేయడం, మళ్ళీ స్టార్ట్ చేయడం, మళ్ళీ ఆపడం, మళ్ళీ స్టార్ట్ చేయడం, ఇట్లా నా జర్నీ స్టార్ట్ చేస్తూ ఆపుతూ వెళ్తూనే ఉండేది. బట్ నేను తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఈ 100 డేస్ రీల్స్, ఇన్స్టాగ్రామ్లో రీల్స్, అట్లాగే ఈ యూట్యూబ్లో షార్ట్స్ అనేది కూడా నేను పెడదామని చెప్పి అనుకున్నాను. సో చిన్న వీడియోస్ 100 డేస్ కోసం, అలాగే ఈ 100 డేస్ కంటెంట్ కూడా నేను ప్రిపేర్ చేసి దీంట్లో ఫుల్ వీడియో కూడా పెడదామని చెప్పి డిసైడ్ అయినాను. దాంట్లో ఏంటంటే ఫస్ట్ 10 డేస్ చెప్పినాను కదా, 10 డేస్కి అంతా ఒక కంటెంట్ ఇట్లా నేను వర్కౌట్స్ గురించి. సో ఇదంతా పక్కన పెట్టేసి ఇప్పటిదాకా నా జర్నీ చెప్పిన అసలు ఇప్పుడు నేను చేద్దామని చెప్పి అనుకున్నాను అంటే 100 డేస్ ఛాలెంజ్ ఇది. ఈ 100 డేస్ ఛాలెంజ్లో ప్రాపర్గా డైట్ నేను కంప్లీట్గా ఇప్పుడు ఇది స్టార్ట్ చేయడం కోసం 45 డేస్ నేను కంప్లీట్లీ నాన్ వెజ్ మొత్తం క్లోజ్ చేసేసాను. ఈవెన్ ఒక ఎగ్ తింటుండే, ఎగ్ కూడా డైలీ కాదు, ఎప్పుడైనా ఒకసారి వీక్లీ 1 or 2 టైమ్స్ అంతే, అంతకన్నా ఎక్కువ లేదు. బట్ నాన్ వెజ్ కంప్లీట్లీ చికెన్ కావచ్చు, ఇంకా ప్రతిదీ కూడా అన్ని ఫిష్, బీఫ్, మటన్, గిటన్ ఇట్లాంటివి ఏవి లేవు. కంప్లీట్లీ క్లోజ్, మొత్తం జీరో, ఇన్యాక్టివ్. అంటే ఏ రెడ్ మీట్ కానీ, మటన్ కానీ, చికెన్ కానీ కంప్లీట్లీ అంతా జీరో, మొత్తం వెజిటేబుల్ డైట్కి వచ్చేసినాను. సో 45 డేస్ తర్వాత ఇది స్టార్ట్ చేసినాను. సో 45 డేస్కి వచ్చే కన్నా ముందు జర్నీ ఏంటంటే 2.5 months పెట్టుకున్నా. 2.5 monthsలో ఆల్మోస్ట్ నేను 11 kgs లాస్ అయ్యాను. మొత్తం జీరో నాన్ వెజ్ లేదు, ప్రోటీన్ కూడా ఇంటేక్ ప్రాపర్గా లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే మజిల్ లాస్ కూడా ఉంది నా లోపల. మజిల్ లాస్ చేసుకొని, అంటే ఇంటెన్షనల్గా మజిల్ లాస్ కాదు, నేను ఎప్పుడు చిన్న ఉన్నప్పుడు వెజ్ డైట్ ఎప్పుడు తీసుకోలేదు. వెజ్ డైట్ అంటే నాకు కూడా అసలు వెజ్లో ఏం ప్రోటీన్ ఉంటుంది, ఏం దొరుకుతుంది అని చెప్పి నేను కూడా చాలా ప్రాపర్గా తినేవాడిని కాదు. బట్ నేను ఒకసారి రీసెర్చ్ చేసి నేను కూడా స్టార్ట్ చేస్తాను, వెజ్లో నేను కూడా స్టార్ట్ చేస్తాను అని చెప్పి, మళ్ళీ పన్నీరు, సోయా అండ్ ఎగ్స్ ఇవి కూడా మెల్లగా తీసుకోవచ్చు అని చెప్పేసి సో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ జర్నీలో 2.5 monthsలో నేను ఆల్మోస్ట్ 11 kgs వరకు లాస్ అయినాను. 11 kgs తర్వాత 45 డేస్ ఇదే జర్నీలో మళ్ళీ 45 డేస్ నాన్ వెజ్ బంద్ చేసి ఆ 2 months కంప్లీట్ ఇదంతా పక్కన పెట్టేసి, ఇట్లా కాదు ఇంకా 100 డేస్ కంప్లీట్ ప్రాపర్ వర్కౌట్ చేసుకుంటూ మంచిగా డైట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది యాక్చువల్గా నేను చేద్దామని చెప్పి అనుకున్నాను. కాబట్టి ఇవాళ డే 10, ఇవాళతోనే నేను కంప్లీట్గా రెగ్యులర్ కూడా వీడియోస్ వేద్దామని చెప్పి అనుకుంటున్నాను. దీంట్లో ఈ యూట్యూబ్ ఛానల్లో
ది బెస్ట్ వర్కౌట్స్ ఎట్లాంటివి అంటే నేను లాస్ట్ చాలా సార్లు నేను ప్లాన్ చేసినాను, బ్యాక్ పెయిన్ రిలేటెడ్ కానివ్వండి, నీ పెయిన్ రిలేటెడ్ కానివ్వండి, షోల్డర్ ఇంజురీస్ కానివ్వండి, ఇట్లాంటిది ఏదైనా సరే దీనిపైన ఒక కంటెంట్ పెడదామని చెప్పి అనుకున్నాను. బట్ ఎప్పుడు కూడా నాకున్న టైం షెడ్యూల్ని బట్టి నాకు ఉన్నటువంటి ఈ ప్రాపర్గా నాకు వీడియోస్ పెట్టడం గురించి సెట్ అయ్యేది కాదు. బట్ నేను ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాను, ఈ 100 days కానీ ప్రాపర్గా చేస్తే, వినండి, 100 days కానీ నేను ప్రాపర్గా చేస్తే నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ కూడా కంప్లీట్లీ సైంటిఫిక్ బేస్డ్ వర్కౌట్స్, ఏవి షోల్డర్ ఇంజురీస్ కావచ్చు, ఎల్బోస్, టెన్నిస్ ఎల్బో, గోల్ఫర్స్ ఎల్బో అండ్ నీ ఇంజురీస్, ఇట్లా బ్యాక్ పెయిన్, లోవర్ బ్యాక్, L4 L5 ప్రాబ్లమ్స్, సర్వైకల్ ప్రాబ్లమ్స్, ఇట్లా డిఫరెంట్ కంటెంట్ అంతా కూడా నా దగ్గర ఇన్ని బుక్లు రెడీ చేసి పెట్టుకున్న వీడియోస్ అప్లోడ్ చేద్దామని. బట్ ఎప్పుడు టైం దొరికేది కాదు. సో ఈ 100 days కూడా ఛాలెంజ్ దానికోసమే. ఇప్పుడు నేను ఈ 100 days కానీ నా ఫిట్నెస్ పైన ఫోకస్ చేసి మంచి వర్కౌట్స్ కానీ నేను పెట్టినట్టయితే, ఈ వర్కౌట్ వీడియోస్ అన్ని ప్రాపర్గా నేను పెట్టినట్లయితే నెక్స్ట్ 100 days అయిపోయిన తర్వాత వాటిపైన నేను ప్రోగ్రామ్ చేస్తాను. సో అంతలోపు ఈ ఫిట్నెస్ గురించి కూడా నేను షార్ట్ వీడియోస్ పెట్టుకుంటూ ఫుల్ వీడియోస్ కూడా మధ్యలో చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది కంప్లీట్ 100 days జర్నీ. ఒకవేళ మీరు స్టార్ట్ చేస్తాను, నేను కూడా స్టార్ట్ చేస్తాను అని చెప్పి అనుకుంటే జస్ట్ నన్ను ఫాలో అవడం కాదు, మీ ప్రోటీను, మీ డైట్, మీ ప్రాపర్ మీ ట్రైనర్ గైడెన్స్లో మీరు చెయ్యండి. లేదు నాకు ఏ ట్రైనర్ లేడు, మీరు ఖచ్చితంగా మీరు నన్ను ట్రైన్ చేస్తారని చెప్పి నమ్మకం ఉంది అని చెప్పి నా మీద కానీ నమ్మకం ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి. నేను మీకు వర్కౌట్ షెడ్యూల్ పంపిస్తా, అలాగే మీకు డైట్ కూడా డిజైన్ చేస్తాను. 100 days తీసుకుంటారా, 45 days తీసుకుంటారా, 21 days తీసుకుంటారా, మీ ఛాలెంజ్ మీ ఇష్టం. బట్ ప్రతి ఛాలెంజ్కి నేను మాత్రం అమౌంట్ ఛార్జ్ చేయడం జరుగుతుంది ఇప్పటి నుండి. ఎందుకు అంటే నేను చేసే వర్కౌట్ అంతా కూడా డిఫరెంట్. మీకు నేను ఇచ్చేటువంటిదంతా కూడా నేను టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో దాని మీద టైం స్పెండ్ చేయాలి కాబట్టి మీ క్యాలరీస్, మ్యాక్రోస్ అన్ని కౌంట్ చేసుకొని దాన్ని బట్టి డైట్ ప్లాన్ చేసి వర్కౌట్ డిజైన్ చేసి ఇవ్వాలి. కాబట్టి ఒకవేళ నేను కూడా చేస్తాను అని చెప్పి అనుకుంటే కూడా ఎక్కువ అమౌంట్ జస్ట్ బేసిక్ ఛార్జెస్ ఉంటాయి. అది కూడా ఎందుకు పెడుతున్నాను అంటే, వినండి, అమౌంట్ కూడా ఎందుకు ఛార్జ్ చేస్తున్నాను అంటే, ఇది వరకు చాలా మందికి, దాదాపు మీకు చెప్పినాను కదా, నా ఫిట్నెస్ జర్నీ వచ్చేసి 2004లో నేను స్టార్ట్ చేసినాను. 2004 నుండి ఇప్పటి వరకు స్టిల్ కంటిన్యూ ఉన్నాను ఫిట్నెస్ ఇండస్ట్రీలో. అండ్ అట్ ద సేమ్ టైం 2008లో జిమ్ ఉన్నది, నాకు ఓన్ జిమ్ అప్పటి నుండి కంటిన్యూ ఉన్నది. 2011లో కూడా నాకు జిమ్ ఉన్నది, కంటిన్యూ జిమ్లో ఉన్నాను నేను. సో ఈ జర్నీ మొత్తంలో చూస్తే దాదాపు కొన్ని వందల మందికి ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చినాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు కూడా తెలుసు ఆ విషయము. నేను ఫ్రీగా చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చిన విషయం. సో కాబట్టి దానికి ఫ్రీగా ఇచ్చిన దానికి వాల్యూ లేదని చాలా సంవత్సరాల తర్వాత నాకు రియలైజ్ అయినా నేను. ఎందుకు అంటే మనం ఫ్రీగా ఇచ్చిన దాన్ని ఏంటంటే ఏదో పల్లీలు పట్టినాలు బుక్కినట్టుగా ఫీల్ వస్తుంది తప్ప కానీ అది కొనుక్కొని తిన్నామన్న ఫీలింగ్ మాత్రం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను, చాలామందికి ఇప్పటి కూడా నాకు ఎందుకులే మన వాళ్ళే కదా అని చెప్పి నేను ట్రైన్ చేయడం స్టార్ట్ చేసినాను. బట్ చాలామందికి ఏదైతే ఉంటుందో ఇంటెన్షన్, మనం ఎట్లయితే మనం చేయాలి అన్న ఇంటెన్షన్లతో మనం చేస్తాం, బట్ వాళ్ళకి అట్లాంటి రిసీవింగ్ అనేది ప్రాపర్గా ఉండదు. సో అందరినీ అని చెప్పనలేను, బట్ కొంతమంది పేమెంట్ చేయలేకపోయి ఉన్న స్థితిలో నేను చూసే నేను వాళ్ళకి ఫ్రీగా ఇచ్చినాను. సో ఫిట్గా ఉండాలి, అరే ఫిట్గా ఉంటే ఎప్పటికైనా సరే మనకి ఇస్తాడు కదా అన్న ఉద్దేశంతో ఉండేది. బట్ ఓకే, ఎనీవే దాని అంతా పక్కన పెడితే నేను ఇప్పుడు ఛార్జ్ చేసే అమౌంట్ ఖచ్చితంగా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నది, నేను కూడా చేస్తా 21 days ఛాలెంజ్, 45 days ఛాలెంజ్, 100 days ఛాలెంజ్ ఇట్లా తీసుకుంటున్నా అని చెప్పంటే దాన్ని తగ్గట్టుగా డైట్, వర్కౌట్ షెడ్యూల్ అంతా కూడా ప్రిపేర్ చేశాను. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ మీకు నీ ఇంజురీస్ ఉన్నా, లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్నా, సర్వైకల్ పెయిన్ ఉన్నా, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మీరు వర్కౌట్ చేయండి. డాక్టర్స్ ఒకవేళ మీకు వర్కౌట్ చేయండి అని చెప్పినప్పుడు ఏ ట్రైనర్ దగ్గరికి వెళ్ళాలో అర్థం కాకపోయినా పర్వాలేదు, ఈ వీడియో మాత్రం పూర్తిగా చూసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. నేను అవన్నీ కూడా ట్రైన్ చేయగలుగుతాను, మిమ్మల్ని ఆన్లైన్లో ట్రైన్ చేయగలుగుతాను, వర్కౌట్ షెడ్యూల్ పంపించగలుగుతాను. అట్ ద సేమ్ టైం ఒకవేళ నియర్ బై నా లొకేషన్లో కూడా ఉన్నట్టయితే నేను టైం టేబుల్ చూసుకొని నేను కూడా మీకు ఒక స్లాట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. బట్ ఇది ఆన్లైన్ సెషన్ గురించి నేను చెప్తున్నాను. ఆన్లైన్ సెషన్ వచ్చేసి చాలా తక్కువ ప్రైస్ ఛార్జ్ చేస్తున్నాను. దీంట్లో నేను లైవ్ ఉన్నాను, 1-on-1 ట్రైనింగ్ అయితే కాదు. మీ వర్కౌట్, మీ రిక్వైర్మెంట్ని బట్టి నాకు టెక్స్ట్ చేస్తే దాన్ని బట్టి నేను మీకు డిజైన్ చేసి పంపిస్తాను. సో చాలామంది ట్రైనర్స్ ఉన్నారు, మీకు నమ్మకం ఉంటేనే జాయిన్ అవ్వండి. సో అంతే. అండ్ మీకు నమ్మకం ఉన్న ట్రైనర్ దగ్గర మంచి ట్రైనింగ్ తీసుకోండి, ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయండి, ఫిట్గా ఉండడానికి ప్రయత్నించండి. ఫిట్నెస్ ఆ లైఫ్లో మనం ఎన్ని డబ్బులు పెట్టినా కానీ ఒక్క చెమట చుక్క కూడా మనం డబ్బులతో కొనలేము. మనం కష్టపడి క్యాలరీస్ బర్న్ చేస్తే తప్ప ఏ పని చేసినా కానీ చెమటలు మాత్రం రావు. గుర్తుపెట్టుకోండి, మన క్యాలరీస్ బర్న్ అవ్వాలి, మనం ఫిట్గా ఉండాలి. ఫిట్గా ఉన్నప్పుడే మనకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది, దాన్ని బట్టి మనం ఎన్నో కూడా అచీవ్మెంట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో వీడియో ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్తే చాలాసేపు అయిపోతుంది కాబట్టి దీన్ని ఇక్కడ కట్ చేస్తున్నాను.
ఒకవేళ నెక్స్ట్ టైం మంచి ఇంకో కంటెంట్తో కూడా వస్తాను, ఒక్కొక్క సింగిల్ వర్కౌట్స్తో వస్తాను. సో అంటిల్ దెన్ థ్యాంక్ యూ, కీప్ వాచింగ్, షేర్ చేయండి. ఈ షార్ట్స్ వస్తూ ఉంటాయి, చిన్న వీడియోస్, వాటిని కూడా ఫాలో అవ్వండి. దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి. అట్ ద సేమ్ టైం నేను కూడా ఫుల్ వర్కౌట్ వీడియోస్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ ట్రైనర్ జేపీ సైనింగ్ అవుట్.